ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇస్తా అన్న మంత్రి లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఇన్నాళ్లు మహిళలకు ఎందుకు 33% సీట్లు ఇవ్వలేదో లోకేష్ వెళ్లి అడగాలి అన్నారు. మహిళలను నిండా ముంచిన పార్టీ టీడీపీ అన్న రోజా వైసీపీ హయాంలోనే మహిళలకు మంచి జరిగింది అన్నారు. నాన్న 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చుండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ లేకపోయినా ఎంతమంది మహిళల్ని ఎంపీపీలు చేశారు, జెడ్పీ చైర్మన్లు చేశారు, ఏ విధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు చేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే రిజర్వేషన్ లేని చోట కూడా మాలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టి గెలిపించి ఏ విధంగా మహిళలకు అండగా నిలిచే విధంగా మాకు చేశారో మీరు అందరూ కళ్ళారా చూశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఫస్ట్ అంటే మహిళలకే అగ్రభాగం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఇవ్వటం మనం కళ్ళారా చూస్తాం. వారి పేరు మీద ఇళ్ల పట్టాలు కానీ, వాళ్ళకి చేయూత కానీ, అలాగే మన అమ్మఒడి కానీ, అలాగే వాళ్ళ డ్వాక్రా రుణాలు మొత్తం వడ్డీతో సహా మాఫీ చేసేసి అసలు వడ్డీతో సహా 0 వడ్డీకే ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో డ్వాక్రా వాళ్ళని మోసం చేశాడు. ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా 10 లక్షల దాకా 0 వడ్డీకి ఇస్తానన్నారు. 0 వడ్డీ తీసేశారు, 10 లక్షలు కూడా ఇవ్వటం మానేశారు. అన్ని రకాలుగా మహిళల్ని నాశనం చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి రక్షణ కూడా లేదు. హోంమంత్రి ఒక మహిళగా ఉండి ఈరోజు ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తుంటే, ఆడవాళ్ళకి అన్యాయం చేస్తుంటే ఆమె డాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుక్కుంటుంది తప్ప ఎక్కడైనా మహిళ గురించి ఆలోచిస్తుందా? ఈరోజు వీళ్ళందరూ కలిసి స్త్రీ శక్తి అనే ఒక స్టేజ్ వేసాము అని చెప్తున్నారు. స్త్రీ శక్తి అని పెట్టుకొని స్త్రీలకి అన్యాయం చేసిన మీరు ఏదో గొప్పగా ఏదో చేసినట్టు చెప్తున్నారు. స్త్రీ దగా మీటింగ్ అని పెట్టుకోవాల్సిందే మీరు. ఎందుకంటే అన్ని రకాలుగా మహిళలకి రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సంక్షేమ పరంగా అన్ని రకాలుగా నాశనం చేసేసారు.